వెల్కమ్ టు ద జాయ్ రణ్విత ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో తూర్పుగోదావరి రుచులు ఎండు చేప, వంకాయ, కోడిగుడ్లు పులుసు అండి. ఎండు చేపలు, ఆనియన్, పచ్చిమిరపకాయలు, గుడ్లు, టమాటాలు, వంకాయలు, ఫైనల్గా కొత్తిమీర, టమాటానండి. ఈ పొడవు ఉన్న చేపల్ని సావిడాలు అంటారండి. ఇలా మనం దీన్ని బుర్ర తీసేయాలండి. బుర్ర తీసేసి తోక తీసేయాలి. ఇలా దీన్ని పొడవు ఉన్న చేపను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పక్కవి కూడా తీసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి. దీన్ని ఉప్పు చేప గొరసలు అంటారండి. చాలా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. దీన్ని ఎండి చేప కింద చేసేటప్పుడు ఉప్పు కొంచెం తక్కువ ఉంటుందండి. క్లీన్ చేసుకున్న చేపని ఇది 2 ముక్కల కింద కట్ చేసుకోవాలండి. క్లీన్ చేసిన తర్వాత ఇలా ఒక ½ అన్ అవర్ పాటు మనం ఎండి చేపలు కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతాయండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ వేసుకుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. వాటర్లో నానబెట్టుకున్నాం కదండి, మనం చేపలు శుభ్రం చేసిన తర్వాత అవి కొంచెం వాష్ చేసుకుని తర్వాత నేను ఇలా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుంటున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేయడం వల్ల. ఒకవైపు వేగిపోయిన తర్వాత నేను రెండో వైపు టర్న్ ఆఫ్ చేసుకున్నానండి. ఆ రెండో వైపు కూడా కొంచెం వేయించుకోవాలండి. ఎండు చేపలు వేగిపోయినాయని తీసేసి కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఆనియన్ వేసుకున్నాను. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయలు వేసుకున్నానండి. నాకు వంకాయలు అంటే చాలా ఇష్టం. అయినా బయట కొన్న వంకాయలు కాదు, మా వారికి ఎవరో ఇచ్చారని ఆఫీస్ నుంచి తీసుకొచ్చారు. ఆర్గానిక్ వంకాయలు. ఆర్గానిక్ వంకాయలు అంటే ఏంటి అని అడుగుతున్నారండి కొంతమంది. అంటే మందు లేకుండా ఇంట్లో పండించిన మొక్కల వంకాయలు అండి ఇవి. వంకాయ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కోసుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయ, టమాటా, వంకాయ ఇవన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం, అందుకని నేను కొంచెం కారం ఎక్కువగానే వేసుకున్నానండి. 2 స్పూన్లు కారం వేసుకున్నాను కదండి. దాన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసాను, కారం వాసన రాకుండా. ఆల్రెడీ మనం ఇందులో టమాటాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం చింతపండు వేసుకున్నానండి. చింతపండు పులుసు అండి ఇది. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలు, గుడ్లు వేసుకున్నానండి. పులుసు మరుగుతుండగా కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. నీసు వాసన రాకుండా ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎండు చేప, వంకాయ, టమాటా, గుడ్లు పులుసు రెడీ అండి. చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతమంది సీ ఫుడ్ లవర్స్ ఉన్నారు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ అండి. బాయ్ అండి.